ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మూసీ మీద అక్రమంగా కట్టుకున్నారు అనేది కరెక్ట్ మాట కాదు. ఇప్పుడు ఒక్క నిమిషము ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మూసీ ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ తర్వాత సేల్ డీడ్ చేయడానికి రిజిస్ట్రేషన్ తరపున కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇవన్నీ సర్వే నెంబర్లు ఇవన్నీ తీసుకొని ఎలా సేల్ డీడ్లు చేశారు, జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, తర్వాత రోడ్లు ఎలా వేశారు, ఎలక్ట్రిసిటీ వైర్ మీటర్లు ఇవన్నీ ఎలా ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మూసి మీద అక్రమంగా కట్టుకున్నారు అంటే సేల్ డీడ్లు చేసుకున్న వాళ్ళు అప్పట్లో వేలు పెట్టి కొనుక్కున్నారు, తర్వాత లక్షలు పెట్టి కొనుక్కున్నారు, ఇప్పుడు కోట్లు అవుతున్నాయి. మరి కొనుక్కున్న వాళ్ళందరూ జనాలందరూ పిచ్చోళ్ళా? ఇప్పుడు రెంట్లకు ఉంటున్నారు. రెంట్లకు ఉండే వాళ్ళ పరిస్థితి మీరు ఖాళీ చేసేయండి అని అంటే ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి వస్తాయా? రావుగా. కట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు, బిడ్డలేమో వేరే ఊర్లలో ఉద్యోగాలు చేస్తారు, కాయా కష్టం చేసి సంపాదించుకున్న డబ్బులతోనేగా కట్టుకునేది. లోన్లు తీసుకుంటారు, లోన్లు ఇచ్చేటప్పుడు క్లియర్గా లేదా అని చెప్పని మాట్లాడతారు. లోన్లు ఇచ్చేటప్పుడు క్లియర్గా లేదు అని అంటే బ్యాంక్ కూడా ఏం ఆలోచిస్తాడు? ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్లు ఉన్నాయా, సేల్ డీడ్స్ ఉన్నాయా, లింక్ డీడ్స్ ఉన్నాయా, పర్మిషన్ కాపీస్ ఉన్నాయా, ఇవి చెక్ చేస్తాడు. ఇది మూసీలోకి ఉంది, ఇది హైడ్రాలోకి వస్తుంది ఎప్పుడైనా అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. హైడ్రా ఇప్పుడు వచ్చింది, ఇంతకు ముందు ఉందా హైడ్రా? సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్లో పెట్టాలి కదా. ఇప్పుడు ఆన్లైన్లోకి ఎక్కినాయని చెప్పి సర్వే నెంబర్లో ప్రొహిబిటెడ్లో పెట్టి కొన్ని ఏరియాలు సర్వే నెంబర్ ప్రొహిబిటెడ్లో పెడుతున్నారు. మరి జమానా కాలంలో నుంచి వస్తున్నది. మరి అప్పుడు ఈ ల్యాండ్వి మేము రిజిస్ట్రేషన్ చేయకూడదు, మూసీకి దగ్గరలో ఉంది, ఇది ఎప్పటికైనా ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పని అప్పుడే చెప్తే వీళ్ళెవరు కొనకుండా వెళ్ళిపోతారు. మరి అప్పుడు చెప్పకుండా ఈరోజు వచ్చి ఆర్బిఎక్స్ రివర్ బెడ్ మీద ఉంది, బఫర్ జోన్ ఉంది, ఎఫ్టీఎల్ అని చెప్పని వీళ్ళకి ఆ 4 ముక్కలు చెప్పేసేసి మీది ఇక్కడ మూసీలో ఉంది, మీరు అక్రమంగా కట్టారు అని అంటే సేల్ డీడ్లు చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నారు సేల్ డీడ్లు? సేల్ డీడ్లు చేసుకున్నారా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మరి వచ్చినప్పుడు మూసీ ఉందిగా. మరి అప్పటి నుంచి లేనిది, నైజాంలో ఉన్నప్పటి నుంచి లేనిది, మరి ఈ రోజు ఎందుకు వచ్చింది? మరి ఇన్ని గవర్నమెంట్ల దగ్గర నుంచి లేనిది. ఒక టౌన్ ప్లానర్ ఏడి సర్వే చేసిన దానికి మాస్టర్ ప్లాన్ సంవత్సరం అప్డేట్ చేసుకుంటా పోతాడా? 5 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకుంటా పోతాడా? మాస్టర్ ప్లాన్ అప్డేట్ అయినప్పుడైనా కానీ ఒక కమిటీ పెట్టారా? ఏమన్నా మాట్లాడారా? ఇట్లుంది పరిస్థితి అని చెప్పి మాట్లాడారా? వచ్చేది మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అంటే ఇటుక పెట్టే అంత డబుల్ బెడ్రూమ్ ఇంట్లో 4-5 ఉండాలంటే ఎట్లుంటారు? ఇష్టపడి కొనుక్కున్నది ఇంటీరియర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ ఇష్టపడి చేయించుకున్నవి. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? చేయించుకునే దానికి ఎంత ఖర్చు అవుతుంది? ల్యాండ్ కొనడానికి ఖర్చు, పర్మిషన్లు తీసుకున్న దానికి ఖర్చు, మళ్ళీ బిల్డింగ్ కట్టుకున్న దానికి ఖర్చు, మెటీరియల్ ఖర్చులు, ఇవన్నీ కోట్లు. ఎంత మంచిగున్న కాలనీ. ఏ రోజైనా వర్షం వస్తే నీళ్లు నిలుస్తాయా? ఈ రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, నీళ్లు నిలుస్తాయా? మూసీకి అసలు ఏ రోజైనా మాకు ప్రాబ్లం అయ్యింది? మీరు ఒక 20-30 సంవత్సరాలు ఉంటున్నారని చెప్తున్నారు, ఎప్పుడైనా ఇటు నీళ్ళు వచ్చిన పరిస్థితి కనిపించింది? ఎక్కడున్నాయి నీళ్ళు? ఎక్కడున్నాయి? మరి కరోనా లాక్డౌన్ ముందల నుంచి కూడా అంత భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి కానీ మెయిన్ రోడ్ల మీద పోయినాయి. మరి ఇక్కడ ఉన్నాయా? మరి అంత వర్షాలు పడినప్పుడు ట్యాంక్ బండ్ కింద ఉన్న లోయర్ ట్యాంక్ బండ్, విద్యానగర్, దమ్మాయిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మరి అవి మునుగుతున్నాయి కానీ అవి కాదా హైడ్రా? మరి ఇదేనా హైడ్రా? మరి అది లేదా హైడ్రా? మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇక్కడ ఒక మనిషి బతికితే సాయం చేస్తారు, ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషి వెనకాల 100 మంది వెళ్తారు. అట్లాంటి కమిటీల్లోకి, అట్లాంటి కాలనీల్లోకి వచ్చి మేము ఇక్కడ మిమ్మల్ని ఎల్లగొట్టేస్తాము, ఎక్కడెక్కడో ఇస్తాము అని అంటే పిల్లలు ఉద్యోగాలు ఉంటాయి, ఇక్కడ నుంచి ఎంత దూరాలు వెళ్తారు, స్కూళ్ళు ఉంటాయి, స్కూళ్ళల్లో అడ్మిషన్లు, డొనేషన్లు అని చెప్పి కాలేజీలు ఉంటాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు ఉంటారు, స్థలాలు రాసిచ్చుకోవడానికి ఆశలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంది ఇదంతా? ఇది ఈ రోజు వచ్చి హైడ్రా అని చెప్పని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, గవర్నమెంట్ని దూషించడం కాదు. Introducing the Claudina Seat Cushion, a revolutionary cushion that will